సో, కొత్తగా పెళ్ళైన కపుల్ ఉంటారు. వాళ్ళు అప్పుడే కొంతమంది మాకప్పుడే ప్రెగ్నెన్సీ ఒద్దు అని అనుకుంటారు. సో, వాళ్ళు ఎటువంటి కైండ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ వాడితే బెటర్. మనం ఇది తెలుసుకుందాం. సో, ఈ కాంట్రాసెప్షన్‌లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్యారియర్ మెథడ్స్ అంటే కాండోమ్ వాడడం. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి అంటాం. సో, ఆ పిల్స్ అంటే 21 మాత్రలు అని అంటాం. అవి ఒక షీట్‌లో వస్తాయి. 21 డే పిల్స్ అని. సో, ఇవి వాడుతున్నంత సేపు ఏమవుతుందంటే మనకి ఓవ్యులేషన్ అనేది అవ్వకుండా ప్రెగ్నెన్సీ అనేది ప్రివెంట్ అవుతూ ఉంటుంది. ఇది ఓన్లీ ఇప్పుడు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేద్దాం అని అనుకుంటే అది ఓన్లీ ఫర్ అ షార్ట్ పీరియడ్. అంటే మేము ఒక 3, 4 మంత్స్ ప్రెగ్నెన్సీని డిలే చేద్దాం అనుకుంటున్నాం. 4 మంత్స్ తర్వాత ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. కానీ మాకు బ్యారియర్ మెథడ్స్ కాండోమ్ వాడాలని లేదు అని అనుకునే వాళ్ళకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఒక 2 ఇయర్స్ వరకు మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకోవట్లే. ఆఫ్టర్ 2 ఇయర్స్ మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. సో, బెస్ట్ కాంట్రాసెప్షన్ ఏంటంటే వాళ్ళకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి అలా అన్ని ఇయర్స్ వరకు వాడకూడదు. సో, వాళ్ళకి మేము అడ్వైస్ చేసేది ఏంటంటే బ్యారియర్ మెథడ్స్. సో, బ్యారియర్ మెథడ్స్ అంటే ఏంటి? కాండోమ్స్. మనకి కాండోమ్స్‌లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి ఫీమేల్ కాండోమ్, ఇంకొకటి మేల్ కాండోమ్. ఎక్కువగా మనం మేల్ కాండోమ్ గురించే వింటూ ఉంటాం. బట్ ఫీమేల్ కాండోమ్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది.